రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు రావాలంటే 30% కమిషన్ చెల్లించాల్సి వస్తుందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. గత ప్రభుత్వంలోనూ బిల్లులు రాక చాలా మంది కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదని విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె. కేబినెట్ నిర్ణయాలపై ఆమె మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కేబినెట్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వం మంత్రివర్గం ఏమి తేల్చింది లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం 1 డిఏ ప్రకటించడం అనేది సిగ్గుచేటని విమర్శించారు. 5 గంటల పాటు కేబినెట్లో చర్చించి 1 డిఏ ప్రకటించడం అంటే రాష్ట్రంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా అవమానించినట్లే అని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్లో ఉన్న మిగతా డిఏలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేటాయించేటప్పుడు ఆ రోడ్లను టెండర్ పిలిచేటప్పుడు మళ్ళీ ఏ పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి బయట వేల కోట్లు ఒకరికి ఇచ్చేయకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయినరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయినారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆర్ఆర్ ట్యాక్స్ అని ఫేమస్ అయిందని గుర్తు చేశారు. రోడ్లు వేస్తున్నాం, అది చేస్తున్నామని పనులు సైతం కాగితాల వరకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం లేదని, కొత్తగా టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. ఎవరైతే కమిషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారికే బిల్లులు క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తెలంగాణలో రోడ్ల నిర్మాణం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రోడ్ల నిర్మాణం జరగడం లేదని అన్నారు. చిన్న, సన్న కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటాయించేటప్పుడు ఆ రోడ్లను టెండర్ పిలిచేటప్పుడు మళ్ళీ ఏ పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి బయట వేల కోట్లు ఒకరికి ఇచ్చేయకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయినరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయినారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చిండ్రు. నిజంగా మీరు కనుక ఒక మానవత్వమే ఉంటే మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా 1 రూపాయి కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుని పేరు పైనుంచి కింది దాకా పర్సెంటేజ్లో వసూలు, కుటుంబం అంతా కూడా పర్సెంటేజ్ వసూలు చేస్తున్నటువంటి పేరుంది. కేసీఆర్ని గద్దెదించిందే కుటుంబ పాలన, ఒక కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కుటుంబాలు ఇప్పుడు అదే పరిస్థితికి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుస్థితి. ఈరోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ పర్సెంటేజ్లు పార్టీని రక్షించడానికి, నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ల భాగవతం తెలంగాణలో నడుస్తూ ఉందని ఎక్కడ నలుగురు గుమిగూడినా ఈ చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణను దోచుకోవడం ఆపండి. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు మీకు ఆ యొక్క కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీ వరకు వచ్చే వరకు ఏమో డబ్బులకు కొదువ ఉండదు, కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు, మనకు అప్పులు పుడతలేవు, మనల్ని ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది చాలా సిగ్గుచేటు. నిధులు మీరు కేటాయించేటప్పుడు ఆ రోడ్లను టెండర్ పిలిచేటప్పుడు మళ్ళీ ఏ పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి